ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు హైదరాబాద్లో కురుస్తున్నటువంటి కుండపాత కారణంగా రోడ్లు మొత్తం కూడా జలమయం అవ్వటం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రతి రోడ్డు కూడా ఇలానే ఉంది. మ్యాన్ హోల్స్ కూడా పొంగి ప్రవహించడం జరుగుతుంది. కేర్ఫుల్గా కేరింగ్గా ప్రయాణికులు జర్నీ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. ఎడతెరిపి లేకుండా 1 అవర్ నుంచి కూడా వర్షం అనేది విస్తృతంగా పడుతుంది. మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు, ఎంత లోతుందో చూడొచ్చు జూబ్లీ హిల్స్ రోడ్డులో. చెరువుని తలపించేలా ప్రవహిస్తున్నటువంటి రోడ్లు మనం చూడొచ్చు. హైదరాబాద్ మొత్తం 1 అవర్ నుంచి కుండపోతగా వర్షం పడుతుంది. రోడ్లు మొత్తం ప్రతి రోడ్డు కూడా వరదతో నిండిపోయి ఒక నదిని చెరువుని తలపిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూడొచ్చు ప్రత్యక్షంగా. మీరు చూస్తున్నటువంటి ఏరియా జూబ్లీ హిల్స్. అతను ఆయన నడిచేటటువంటి మార్గం చూస్తే రోడ్ అది. ఇది హైదరాబాద్ పరిస్థితి. వినాయక చవితి ముందు నుంచి కూడా ఎడతెరిపి లేకుండా 1 మంత్ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు గత 3 రోజుల నుంచి కూడా విస్తృతంగా అతి భారీ వర్షాలు కురవడం జరుగుతుంది. దీని కారణంగా రోడ్లు మొత్తం జలమయం అవడం జరిగింది. ట్రాఫిక్ ప్రతి రోడ్లు కూడా నిలిచిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్లో మరి ఇలాంటి పరిస్థితి అనేది కొనసాగుతుంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా అధికారులు మరి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్డు మీద వస్తున్నటువంటి వరద ఇక్కడ మనం చూడొచ్చు. ఇళ్లల్లోకి ఎలా వస్తుందో మీరు ఒకసారి చూడండి, ప్రత్యక్షంగా చూడొచ్చు. రోడ్డు మీద పొంగి ప్రవహిస్తున్నటువంటి వరద ఇలా సెల్లార్లోకి వస్తుంది. ఇవి మీరు చూడొచ్చు హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు మొత్తం వరదతో నిండిపోవడం జరిగింది. ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు రోడ్డు మీద వచ్చినటువంటి వరద ఈ విధంగా సెల్లార్లో నిండిపోవడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండటం జరిగింది. సెల్లార్ మొత్తం నిండింది. రోడ్డు మీద వస్తున్నటువంటి వరద ప్రవాహం అనేది ఇక్కడ హైదరాబాద్లో పల్లపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం జలమయమయ్యాయి. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు మొత్తం సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకా మరికొద్ది రోజులు ఎలానే వర్షాలు కుండపోతగా కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ.